తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యుడిగా ఉండి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రి గారు విడదల రజనీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందనే భావంతో, పేదలకు సేవ జరుగుతుందనే భావంతో, పేదల ప్రభుత్వం అనే నమ్మకంతో నేను వైసీపీలో చేరుతున్నాను. చంద్రబాబు గారు 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదండి. బ్రాహ్మణులు లేని గ్రామం ఉండదండి, బ్రాహ్మణులు లేని నియోజకవర్గం ఉండదండి. ఆ రకమైన సామాజిక వర్గాన్ని బహిష్కరించారండి చంద్రబాబు గారు. అందుకని తెలుగుదేశం పార్టీని బహిష్కరించాలనే ఒక దృఢ సంకల్పంతో మేము వైసీపీలోకి వస్తున్నామండి. సరే, భారతదేశంలో బ్రాహ్మణులకు సీటు అని పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అండి. అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అండి. సామాజిక న్యాయం లేదండి. అందుకని సామాజిక న్యాయం ఉన్న వైసీపీలోకి మేమందరం బ్రాహ్మణ సామాజిక వర్గం రావటం జరిగిందండి. నా బాబాయ్ గారు గాదె వీరాంజనేయ శర్మ గారు 1983లో ఇక్కడ పోటీ చేశారండి. ఈ 9 ఎలక్షన్లలో ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ విడదల రజనీ గారికి చూపించి మా సామాజిక వర్గం నుంచి పూర్తి సహకరించి మళ్ళీ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా తీసుకురావడానికి మా శక్తి వంచన లేకుండా బ్రహ్మణ్యం, ధర్మతత్వజ్ఞం, భక్తి, కీర్తి, వివర్ధనం అంటారండి. మా కులాన్ని ఆయన బహిష్కరించాడండి. ఒక్క సీట్ అండి మేము అడిగింది. మేము ఎందుకంటే పేదలం, బ్రాహ్మణులు పేదలనండి. ఆయనకేందంటే బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే లెక్కలేనితనం, చులకన భావం అండి. పొత్తులో పార్టీల్లో కూడా బ్రాహ్మణులు రాకుండా చేశాడండి ఆయన. మీరు చూసుకోండి, మీడియా ప్రతినిధి తెలుసు. పొత్తులో కూడా మా కులాన్ని లేకుండా చేశాడండి. మమ్మల్ని తొక్కాలని ప్రయత్నం చేశాడండి. చివరికి అడుగడుగున అవమానాలు ఏంటి ఆ పార్టీలో జరిగింది. భరించలేక వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే మాకు స్వతంత్రం ఉంది. మా సోదరి గారి మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో నేను, ఆమె గారు వచ్చారు పశ్చిమ నియోజకవర్గానికని పోతేనే మా మిత్రుడు చల్లా వెంకటశేషరెడ్డి గారి సహకారంతో వైసీపీలో చేరామండి. అహర్నిశలు కష్టపడతాం. ఈ 45 రోజులు 30,000 మెజార్టీతో రజనీ గారిని గెలిపించి చూపిస్తాం. మా ఓట్లేనండి 30,000, 36,000 మా అండి లెక్క ప్రకారం. 30,000 మా మెజార్టీనండి. మీకు గెలవడం మామూలుగా ఎప్పుడూ అయిపోయిందండి. మెజార్టీ మాకు చూపిస్తామండి. మిమ్మల్ని మళ్ళీ మంత్రిగా చూస్తామండి ఇక్కడే.